తెలంగాణ పోలీసులు తాడిపత్రి చంద్రశేఖర్ గారి మీద దాడి చేశారు. అడ్డుకునే క్రమంలో ఓవర్ యాక్షన్ చేసిన తాడిపత్రి చంద్రశేఖర్కి కంట్రోల్లో ఉండాలని కొద్దిగా పోలీసులు గట్టిగానే అడ్డుకున్నారనేది ప్రస్తుతం టాక్ నడుస్తుంది. అయితే ఆయన అసలు ఎంతవరకు వాస్తవం, నిజంగానే తెలంగాణ పోలీసులు తాడిపత్రి చంద్రశేఖర్ మీద దాడి చేశారా? ఒకటి. రెండవది, ఒకవేళ ఈ దాడి నిజంగా కానీ తెలంగాణ పోలీసులు చేశారు కాబట్టి గుట్టుచప్పుడు కాకుండా ఉంది వైఎస్ఆర్సీపీ. అదే ఆంధ్రప్రదేశ్లో కానీ ఒకవేళ ఆయన మీద కానీ చేయి చేసుకున్నట్లయితే ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్లో పోలీసులు అధికార పార్టీకి కొమ్ము కాస్తున్నారని, చంద్రబాబు నాయుడు గారు ఎలా చెప్తే అలా వింటున్నారని, పోలీసుల జులుం నశించాలని వైసీపీ మరొక డ్రామా తెరపైకి తెచ్చేది. అసలు కొన్ని వీడియో ఫుటేజ్లు చూస్తే నిజంగానే దాడి చేశారా లేదా అనేటువంటి దాన్ని ఇప్పుడు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో అతిపెద్ద హాట్ టాపిక్గా నడుస్తుంది. చాలామంది ఆయన మీద పోలీసులు దాడి చేశారని, అయితే తెలంగాణ పోలీసులు దాడి చేయడంతో ఏం చేయాలో అర్థం కాక కిక్కురుమినటువంటి పెయిన్లాగా పడి ఉన్నాడని చెప్పేసి మాట్లాడారు. అసలు ఏంటి విషయం ఏంటంటే, ఏదైతే మొన్న ఏబిఎన్లో వీకెండ్ కామెంట్ బై రాధాకృష్ణ అని చెప్పి ఒక ఎపిసోడ్ చేశారు. ఆ ఎపిసోడ్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యొక్క ప్రజాప్రతినిధుల యొక్క మనస్తత్వం గురించి ఆయన మాట్లాడినటువంటి వ్యాఖ్యలు కొంత వివాదాస్పదమైంది. దీంతో మొత్తం మీద హైదరాబాద్లో ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు అలాగే కొంతమంది కార్యకర్తలతోటి ఏబిఎన్ కార్యాలయాన్ని ముట్టడించాలని, అక్కడికి అంటే రాధాకృష్ణ గారిని ఘేరావు చేయాలని, ఆయన క్షమాపణ చెప్పాలి అనే ఉద్దేశంతో మొత్తం మీద ఆయన కార్యాలయానికి వెళ్ళటం జరిగింది. ఈలోపు తెలంగాణ పోలీసులు శాంతి భద్రతల దృష్ట్యా పోలీసులు రావటం, వాళ్ళని అడ్డుకోవటం, కొంత శాంతియుత నిరసనగా వాళ్ళు బైఠాయించినప్పుడు పెద్ద ఎత్తున మీడియాస్ అవి వచ్చి అడిగినప్పుడు అందులో మన తాడిపత్రి చంద్రశేఖర్ గారు గతంలో ఎప్పుడు సాక్షులు ఎటువంటి అవమానాలు జరగనట్టు, మహిళలను ఎటువంటి విధంగా అవమానం చేయటం అనేది అసలు సాక్షికి తెలియనట్టు, ఒక నిబద్ధత నిజాయితీగా కలిగినటువంటి సాక్షి యాజమాన్యంగా వ్యవహరించినట్లు మనోడు మీడియా ముందు అంటే మీడియా గొట్టాలు మనోడు ముందు పెట్టడంలోనే మనోడు రెచ్చిపోయాడు. మమ్మల్ని మా ఇళ్లలో ఆడవాళ్ళని అవమానపరిచినటువంటి ఏబిఎన్ రాధాకృష్ణ క్షమాపణ చెప్పాల్సిందే, క్షమాపణ చెప్పకపోతే ఊరుకునేదే లేదు, ఇక్కడ నుంచి పోయేదే లేదని చెప్పాడు. సరే, ఈలోపు ఈయన షో చేస్తున్న టైంలోనే మార్గాని భరత్, అట్లాగే కొంతమంది వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు, లక్ష్మీ పార్వతి, అలాగే మన శ్యామల వాళ్ళ భర్త, ఇట్లాగా మొత్తం ఒక 60-70 మంది చిల్లర నాయకులు అంతా పోగయ్యారు. ఇక్కడ పర్ఫార్మెన్స్ స్టార్ట్ అయిపోయింది. అంటే ఎవడు బాగా పర్ఫార్మెన్స్ చేస్తున్నాడు ఆ పర్ఫార్మెన్స్ని బట్టట్టు మార్కులు ఇవ్వాలి. మనోడేమో అసలే ఎమ్మెల్యే ఈ కాక ఫస్ట్ టైం టికెట్ ఇస్తే ఎమ్మెల్యే అయితే ఆయన దరిద్రానికి పార్టీ అధికారంలో రాకపోయా ఇంకేం చేయాలి? వీళ్ళందరినీ ఓవర్కమ్ చేసి ముందుకు రావాలి. కాబట్టి మన తోపు ఎవడు తగ్గట్టు పర్ఫార్మెన్స్ చేస్తుంటే మన తాడిపత్రి చంద్రశేఖర్ మటుకు ఇదే ఛాన్స్ దొరికింది నాకు, ఇంకెందుకనే ఉద్దేశంతో వీళ్ళకంటే బాగా పర్ఫార్మెన్స్ చేయాలనే ఉద్దేశంతో ఒక్క ఉదుట్న కార్యాలయంలోకి జొరబట్టడం కోసం అని చెప్పేసి పరుగులు లగించాడు. ఈ క్రమంలో అక్కడ ఉన్నటువంటి ఎస్ఐ గారు, సిఐ గారు శాంతి భద్రతల దృష్టి వాళ్ళని అడ్డుకోవడం జరిగినప్పుడు పోలీసులు అడ్డుకుంటే ఊరుకోము, మేము లోపలికి వెళ్ళాల్సిందే, కార్యాలయంలో ధ్వంసం చేయాల్సిందే, ఎందుకంటే విధ్వంసం చేయడం అనేది మా వైసీపీ ఎజెండా, కాబట్టి మేము వెళ్ళాల్సిందే అని చెప్పడంలో పోలీసులు మాత్రం దాన్ని అడ్డుకునే క్రమంలో, పెనుగులాటల క్రమంలో చంద్రశేఖర్ గారు అంటే ఫస్ట్ టైం గెలిచిన ఎమ్మెల్యే, అసలు ఆయన ఎమ్మెల్యే లక్షణాలు కనపడట్లా, ఎవరో వైసీపీ నాయకుడు కార్యకర్త అనుకొని ఉంటాడు. ఈయన చేసే ఓవర్ యాక్టింగ్కి ఆయన కొంచెం ఈ పెనుగులాట జరిగినప్పట్లో ఎస్ఐ ఆ పోలీస్ గారి చెయ్యి మనోడు చంపదగలటం, అట్లాగే మనోడికి నోరు మూసుకొని ఉండాలి, మీరు ఇక్కడ శాంతి భద్రతలు పరిరక్షించడం మా బాధ్యత అని చెప్పి పోలీసులు సముదాయిన స్టైల్లో ఒక రకంగా మనోడికి వార్నింగ్ ఇచ్చారు. సో వార్నింగ్ ఇవ్వడంతో మనోడు ఏదైనా ఉంటే శాంతియుతంగా నిరసన తెలపండి, మీరు నిరసన తెలుపుకున్న దాంట్లో మాకు ఎలాంటి అభ్యంతరం లేదు, కానీ హింసను ప్రేరేపించే విధంగా లేకపోతే విధ్వంసాన్ని ప్రేరేపించే విధంగా మీరు చర్యలు ముందుకు వేస్తామంటే మాత్రం ఊరుకునే ప్రసక్తే లేదని అక్కడ హాజరైనటువంటి తెలంగాణ పోలీసులు గట్టిగా వార్నింగ్ ఇచ్చారు. సో ఎందుకంటే ముందు మన తాడిపత్రి చంద్రశేఖర్ కొంచెం షో చేసి ముందుకు వెళ్ళి గబక్కన కేంద్ర కార్యాలయంలో జొరబడితే వీళ్ళ వెనకాల మిగతా వాళ్ళు కూడా వస్తారు కాబట్టి అందరూ దాడి చేసి అన్ని పగలగొట్టేసి మా చంద్రశేఖర్ గారి ఆధ్వర్యంలో జరిగింది అని జగన్మోహన్ రెడ్డి గారు భుజం తట్టి ప్రోత్సహిస్తాడు. ఎందుకంటే మన వాళ్ళకి అవసరమే కదా, చంద్రబాబు నాయుడు ఇంటి మీద దాడి చేసిన జోగి రమేష్ని మంత్రిని చేశాడు, అట్లాగే తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం మీద దాడి చేసిన పానుగంటి చైతన్యాన్ని విద్యార్థి విభాగానికి రాష్ట్ర అధ్యక్షుని చేశాడు, అట్లాగా
అలాగే మన దేవినేని అవినాష్ని మొన్న కృష్ణా జిల్లా పార్లమెంట్ అధ్యక్షుని చేశాడు. అంటే ఇట్లాగనమాట జగన్మోహన్ రెడ్డికి ఏంటంటే బూతులు మాట్లాడటమో దాడి చేయటమో ఏదైనా చేస్తే వాళ్ళకి పదవులు ఇవ్వటం. ఎందుకంటే ఆల్రెడీ మాచర్లలో తెలుగుదేశం పార్టీ నాయకుల మీద దాడి చేసిన మున్సిపల్ చైర్మన్ చేశారు. ఇట్లాగ మనకు అలవాటు కాబట్టి ఇక మన జగన్మోహన్ రెడ్డి గారిని బాగా పట్టాడు కాబట్టి అక్కడ హాజరైనటువంటి మార్గాని భరత్, లక్ష్మీ పార్వతి, అట్లాగే ఇంకా ఒక 20-30 మంది నాయకులు హాజరయ్యారు. కాబట్టి వీళ్ళందరిలో కంటే నాకు మంచి పేరు తేవాలని నేను చేసినదే పర్ఫార్మెన్స్ హైలైట్గా ఉండాలని మనోడు ఒక్క దూకుడుగా ఈనాడు అంటే ఏబిఎన్ కార్యాలయంలోకి వెళ్ళే ప్రయత్నం చేశాడు. ఈ పెనుగులాట్లోనే ఎస్ఐ గారు కొంచెం సమస్యని కంట్రోల్ చేయడం కోసం అని చెప్పి మన ఎమ్మెల్యే గారి మీద కొంచెం మ్యాన్ హ్యాండ్లింగ్ జరిగినట్టు, వాళ్ళిద్దరి మధ్య కొంచెం పెనుగులాట జరిగిన టైంలో ఆయన కొంచెం మ్యాన్ హ్యాండ్లింగ్ చేసినటువంటి వీడియో బయటికి రావడం జరిగింది. సో మొత్తం మీద వైఎస్ఆర్సీపీ పార్టీలో ఇప్పుడు తాడిపత్రి చంద్రశేఖర్ గారు ఆయన ఏం మాట్లాడుతున్నా, మమ్మల్ని అవమానం చేశారు, మా ఇళ్లల్లో ఆడవాళ్ళని అవమానం చేశారని చెప్పి అంటున్నా. ఆయన చెప్పింది మీ మనస్తత్వం ఎలా ఉందని చెప్పేదానికి ఆయన చెప్పాడు. దాని మీద మీ ఇళ్లల్లో వాళ్ళని అవమానం చేయటం ఏంటి? మీరు నిన్న 2024 ఎలక్షన్స్ వరకు 3 రాజధానులు 3 ప్రాంతాలు అభివృద్ధి చెందాలన్న వాళ్ళు ఇలా మావి గన్ అని చెప్పి తెరపైకి తీసుకొస్తే దాని అర్థం ఏంటి? మీకు ప్రజల మీద అవగాహన లేదు, ప్రజల సమస్యల మీద అవగాహన లేదు, అసలు పోరాటం ఎందుకు చేస్తున్నారో మీకు అర్థం లేదు, తెలీదు. కేవలం ఓటు బ్యాంకింగ్ రాజకీయం మాత్రమే. ఇంతకుముందు 3 ప్రాంతాలు అన్నారుగా, మరి విశాఖ ప్రజలు ఇప్పుడు మీరు విశాఖ ప్రజల్ని మోసం చేసినారుగా, హైకోర్టు అని కర్నూలు ప్రజల్ని మోసం చేసినట్టేగా, మరి ఎందుకు ఇలా చేస్తున్నారు? ఏంటి మీ కాన్సెప్ట్ ఏంటి? మనం 3 రాజధానులు అంటే 3 ప్రాంతాలు అభివృద్ధి చెందారు. ఇవాళ మావిగన్ మచిలీపట్నం కానించి గుంటూరు దాకా రాజధాని చేస్తే ఆంధ్రప్రదేశ్కి చాలా బెనిఫిట్స్ ఉన్నాయి అంటారు. మరి ఏంటంటే గత 5 ఏళ్లలో మీరు ఎందుకు చేయలేకపోయారు? ఈ 3 రాజధాని కాన్సెప్ట్ని ఎందుకు తీసుకొచ్చారు? గతంలోనే మీరు గ్రేటర్ అమరావతి అని చెప్పేసి అమరావతి తోటి దీన్ని ఎక్స్టెన్షన్ చేసుకొని రాజధాని చేసుకుంటే బాగుంటుంది కదా. ఆయన మాట్లాడింది కరెక్ట్గానే ఉంది. కాకపోతే ఏంటి, ఇక్కడ మీరు అమరావతి బిల్లు ఓకే అయిపోయి గెజిట్ అయి బయటకు వస్తుంది కాబట్టి ఆ టాపిక్ని డైవర్ట్ చేయడం కోసం ఇలా రాధాకృష్ణమ్మ గారి ఏదో కార్యాలయం మీద దాడి చేయాలని పెద్ద పోర్టుగాల్ లాగా బయలుదేరారు. పోలీసులు, తెలంగాణ పోలీసులు తమదైన స్టైల్లో రివర్స్ అవడంతో ఇక తప్పనిసరి పరిస్థితుల్లో ఏం చేయాలో అర్థం కాక మూసుకొని బయటకు వచ్చేసారు. అదే ఆంధ్రప్రదేశ్ పోలీసులు అయితే చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టు అంటున్నారు. చంద్రబాబు నాయుడు గారి దగ్గర బందీ అయిపోయారు. చంద్రబాబు నాయుడు కన్ను సైగ చేస్తే వీళ్ళు అలా చేస్తున్నారు, ఇలా చేస్తున్నారు అని చెప్పేసి ఒక రకంగా మళ్ళీ ఇంకొక ఉద్యమం చేసేవాళ్ళు. కాకపోతే అక్కడ తెలంగాణ పోలీసులు కాబట్టి వాళ్ళు తన్నినా కూడా ఏం మాట్లాడలేని పరిస్థితిలో మామూలుగా మౌనంగా ఇంటికి రావాల్సిన పరిస్థితి ఏర్పడింది. సో మొత్తం మీద ఇది ప్రస్తుతం ఏదైతే తాడిపత్రి చంద్రశేఖర్ మీద తెలంగాణ పోలీసులు జులుం చూపించారు అనేటువంటి ఎపిసోడ్లో జరిగినటువంటి విధానం కేవలం ఆయన హైలైట్ అవటం కోసం వేగంగా అందరికంటే ముందు మంచి పేరు తెచ్చుకోవాలనే ఉద్దేశంతో ఏబిఎన్ కార్యాలయంలో జొరబడబోతున్నటువంటి వ్యక్తిని పోలీసులు అడ్డుకున్నారు. ఈ అడ్డుకునే క్రమంలోనే పెనుగులాట జరిగింది. అంతేగాక ఆయనతో పాటు కొంతమందిని పిచ్చి బ్యాచ్ నిరబండాయపాలెం ప్రాంతానికి సంబంధించిన కొంతమంది వ్యక్తులను తీసుకొచ్చి వాళ్ళకి ఏదో మందు పోపించి కార్యాలయాలు జొరబడేటువంటి ప్రయత్నం చేయడంతో పోలీసులు శాంతి భద్రతలు కంట్రోల్ చేసే క్రమంలో అక్కడ ఉన్నటువంటి పోలీస్ శాఖ వాళ్ళు మన తాడిపత్రి చంద్రశేఖర్ గారికి మ్యాన్ హ్యాండ్లింగ్ చేసి మూసుకొని కూర్చోవాలి, మీది ఏదైనా ఉంటే శాంతియుతంగా నిరసన తెలపండి, మేము ఒప్పుకుంటాం తప్పనిచ్చి మీరు మీ ఇష్టం వచ్చినట్టు విధ్వంసం చేస్తాం లేదా తగలబెట్టేస్తాం అంటే మాత్రం ఊరుకునే ప్రసక్తే లేదు.